తండ్రులైన వారు కుటుంబాన్ని నడిపించడానికి ఎంత ప్రయాసపడతారో, వర్షమైనా ఎండైనా చలైనా వెళ్ళి ఉద్యోగమైనా వ్యాపారమైనా పొలం పనైనా కూలి పనైనా ఏదైనా సరే చూసారా తండ్రి ఎంత కష్టపడుతున్నాడో కుటుంబం కొరకు. పిల్లలు బాగా చదువుకోవాలని, బాగా పైకి రావాలని, నాకంటే ఉన్నతమైన స్థితిలో బిడ్డలు ఉండాలని చెప్పి తండ్రి అంత కష్టపడు. ఇంకా కొంతమంది తండ్రులు ఏ దేశం వెళ్తే జీతం ఎక్కువ వస్తుందో అంచేత తండ్రులైన వారు అంత గొప్పగా ప్రయాసపడి కుటుంబాన్ని పోషిస్తారు. అంచేత తండ్రి త్యాగాన్ని, తండ్రి కష్టాన్ని నువ్వు మర్చిపోదు. నీ తండ్రి రక్తాన్ని చెమటగా మార్చి నిన్ను 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెంచేసరికి నీ తండ్రికి వృద్ధాప్యం వచ్చేది. అప్పుడేం చేయాలి నువ్వు? ఇంతవరకు నీ తండ్రి నిన్ను పెంచాడు కనుక ఇప్పుడు తండ్రిని పెంచాలి. నువ్వు ఎప్పుడైనా అడిగావు నీ తండ్రిని, నాయన నా కోసం ఎంత చేసావు, నీ కోసం ఏం చేయాలి, నీ ఇష్టం ఏంటి అని చెప్పి ఎప్పుడైనా అడిగావా? అడగకపోతే అడగండి, వారి రుణం తీర్చుకోండి. మరణాన్ని